నమస్కారం అహల్య న్యూస్ కి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి విపక్ష వైఎస్ఆర్సీపీ లక్ష్యంగా ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మరొకసారి విమర్శల బాణాలు ఎక్కువ. వైఎస్ఆర్సీపీ ఆ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీరు ఆడలేక మద్దెల ఓడ అన్నట్లుగా ఉందని విమర్శ. వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలపై కేసులు, వరుస అరెస్టుల నేపథ్యంలో ఇటీవల తనని క్షమించాలంటూ వీడియో విడుదల చేసిన నటి శ్రీరెడ్డి. మరొక 11,820 కోట్ల విద్యుత్ సర్దుబాటు ఛార్జీల పెంపుపై ఏపీఆర్సీ విధించిన అభ్యంతరాల గడువుని నవంబర్ 19 నుంచి నవంబర్ నెలాఖరు వరకు పొడిగించాలంటూ ఆందోళన వ్యక్తం చేసిన సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ. మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి విపక్ష వైఎస్ఆర్సీపీ లక్ష్యంగా ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మరొకసారి విమర్శలు గుప్పించారు. వైఎస్ఆర్సీపీ ఆ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీరు ఆడలేక మధ్యలో ఓడు అన్నట్లు ఉందని విమర్శించారు. కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ బాగోలేదని, రాష్ట్ర ప్రజలకు ఉపయోగం కాని బడ్జెట్ అని వైసీపీ కంటే ముందే తాము ప్రెస్ మీట్ పెట్టి చెప్పామని ఆమె ఈ సందర్భంగా తెలిపారు. మేం చెప్పిందే జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు. జగన్మోహన్ రెడ్డి గారికి 38% ఓట్లు వచ్చిన అసెంబ్లీకి వెళ్లనప్పుడు మీకు మాకు తేడా లేదు అని షర్మిల సెటైర్లు వేశారు. జనాలు తట్టుకోలేక మిమ్మల్ని ఓడించారు. ఆ 11 సీట్లు కూడా మీరు గెలిచిన ఎమ్మెల్యేలుగా ఉండి మీరు ఎమ్మెల్యేలుగా అసెంబ్లీకి వెళ్ళకపోతే మీరు ఎందుకు గెలిచారో ఆలోచన చేయండి. మేమేమీ గెలవలేదు, సరే ఎందుకు గెలవలేదు? ఎందుకంటే ఈసారి ప్రజలు చాలా డిసిసివ్గా ప్రభుత్వాన్ని మార్చాలి అన్న ఉద్దేశంతో ఓట్లేశారు కాబట్టి మాకు ఓట్లు పడలేదు. మళ్ళీ చెప్తున్నాం, జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ఏదైతే బడ్జెట్ మీద ప్రెస్ మీట్ పెట్టి చెప్పారో వాస్తవానికి అది అసెంబ్లీలో ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ మీద జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడాల్సిన విషయాలు. మరి జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో మాట్లాడకుండా ప్రెస్ మీట్లో చెప్తే మేము అంతకంటే ముందు అంతకంటే బాగా ప్రెస్ మీట్ పెట్టి చెప్పాం బడ్జెట్ గురించి. మరి మాకు జగన్మోహన్ రెడ్డి గారికి ఏమిటి తేడా? ఓట్లేసి గెలిపించారు, మీకు 38% ఉంది అని గొప్పలు చెప్పుకుంటున్నారే, అది కూడా ఉండేటట్టు మిగుల్చుకునేటట్టు మీరు వ్యవహరించడం లేదు, ప్రవర్తించటం లేదు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారికి చెప్తున్నాం, ఇన్సిగ్నిఫికెంట్ పార్టీ మాది కాదు, ఇన్సిగ్నిఫికెంట్ పార్టీ మీది, వైసీపీది. వైఎస్ఆర్ లేని వైసీపీది, ప్రజాక్షేమం లేని వైసీపీ. మళ్ళీ చెప్తున్నాం వైసీపీ లీడర్లకు, జగన్మోహన్ రెడ్డి గారికి, మీరు మెంబర్స్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ, అందుకనే ప్రజలు మిమ్మల్ని గెలిపించారు. మీకు అసెంబ్లీకి పోయే ధైర్యం లేకపోతే రాజీనామాలు చేయండి. రాజీనామాలు చేసి మళ్ళీ కావాలంటే రెఫరెండంకి ప్రజల దగ్గరికి వెళ్ళండి. సిగ్గుండాలి కదా. మెంబర్స్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ అయ్యుండి మీరు అసెంబ్లీకి పోము అంటే మూర్ఖత్వం కాకపోతే ఏమిటండి ఇది? వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలపై కేసులు, వరుస అరెస్టుల నేపథ్యంలో ఇటీవల తనను క్షమించాలంటూ వీడియో విడుదల చేసిన నటి శ్రీరెడ్డి తాజాగా వైసీపీ అధ్యక్షులు జగన్, మంత్రి లోకేష్ కి కలిపి ఒక లేఖ రాశారు. అందులో తొలుత జగన్ గురించి ప్రస్తావిస్తూ, జగన్ భారతిరెడ్డిని దగ్గర నుంచి చూసే అదృష్టం తనకు దక్కలేదని, టీవీలో చూసి ఆనందిస్తూ ఉంటానని పేర్కొంది. పార్టీలో తాను సభ్యురాల్ని కాకపోయినా తన వాణిని బలంగా వినిపించానని, అయితే తన వ్యాఖ్యలతో పార్టీకి చెడ్డ పేరు వస్తుందని, పార్టీకి నష్టం జరుగుతుందని అంచనా వేయలేకపోయానని విచారం వ్యక్తం చేశారు. ఇప్పుడు తప్పు తెలుసుకుని పార్టీకి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు పేర్కొంది. లోకేష్ గారు మీకు సారీ, అలాగే మీ అమ్మగారికి, మీ భార్య గారికి సారీ, అలాగే అనిత గారు సారీ, అలాగే పవన్ కళ్యాణ్ గారు సారీ, మీ కుటుంబ సభ్యులకు కూడా సారీ. నా కుటుంబాన్ని దృష్టిలో పెట్టుకుని, అలాగే నా భవిష్యత్ని, నాకు భవిష్యత్ ఏమీ లేదనుకోండి, నేనేం పెళ్లి పెటాకులు ఇవన్నీ అని అనుకోవట్లేదు, నా వలన నా ఫ్యామిలీకి ఇబ్బంది రాకూడదని చెప్పేసి, అలాగే ఇక నుంచి నా సోషల్ మీడియాలో మీ కుటుంబ సభ్యుల గురించి కానీ ఆ విధంగా ఏ విధమైన తప్పుడుగా రాదు అని చెప్పేసి నేను మీకు హామీ ఇస్తున్నాను. ఈ యుద్ధాన్ని కార్యకర్తలకి మీకు కాకుండా లీడర్స్ కి మధ్యలో జరగాలని
నేను ఒక సలహా ఇస్తూ కార్యకర్తల్ని ప్లీజ్ దయచేసి వదిలిపెట్టండి. నేను విజ్ఞప్తి చేస్తూ విన్నవించుకుంటూ బెండ్ అయ్యి అడుగుతున్నాను, మా కార్యకర్తల్ని వదిలిపెట్టండి అని చెప్పి, ఇన్క్లూడింగ్ మీ, నన్ను కూడా క్షమించండి. థ్యాంక్ యూ. విజయవాడ కనకదుర్గమ్మను ఆధ్యాత్మిక గురువులు రవిశంకర్ దర్శించుకున్నారు. వీరికి దేవస్థానం ఈవో కెఎస్ రామారావు ఆలయ మర్యాదలతో ఘన స్వాగతం పలికారు. దుర్గమ్మ దర్శనం అనంతరం అమ్మవారి చిత్రపటం ప్రసాదాన్ని రవిశంకర్కి అందజేశారు. Krishna
మరొక 11,820 కోట్ల విద్యుత్ సర్దుబాటు ఛార్జీల పెంపుపై ఏపీఈఆర్సీ విధించిన అభ్యంతరాల గడువుని నవంబర్ 19 నుంచి డిసెంబర్ నెలాఖరు వరకు పొడిగించాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ డిమాండ్ చేశారు. వినియోగదారుల ప్రమేయం లేకుండా స్మార్ట్ మీటర్లు బిగించేందుకు ప్రయత్నం చేస్తున్నారని, తద్వారా వినియోగదారులపై వేల కోట్ల భారం పడుతుందని వ్యాఖ్యానించారు. డిసెంబర్ నెల నుండి ఏపీ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ వారు ప్రకటించినట్టుగా 6,072 కోట్ల రూపాయల భారాన్ని విద్యుత్ వినియోగదారులు చెల్లించబోతా ఉన్నారు. దీనికి అదనంగా ఇవాళ 11,820 కోట్ల రూపాయల భారాన్ని మోపడానికి రెగ్యులేటరీ కమిషన్ వారు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దానిపైన అభ్యంతరాలు ఏమైనా ఉంటే తెలియజేయమని ఈ నెల 19వ తేదీ వరకు మాత్రమే వారు గడువు విధించారు. కాబట్టి మేము ఇవాళ రెగ్యులేటరీ కమిషన్ వారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈ నెల 19వ తేదీ గడువుని ఖచ్చితంగా ఈ నెలాఖరు వరకు పెంచాలని ఇప్పుడు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అదేవిధంగా అభ్యంతరాలు స్వీకరించడమే కాకుండా దీనిపైన విచారణ కూడా నిర్వహించాలని కోరుతాం. ఎందుకంటే ఎవరైతే అభ్యంతరాలు చెప్పింటారో వారు పర్సనల్గాను లేదంటే ఆన్లైన్ ద్వారా అటెండ్ అయ్యి తమ అభ్యంతరాలు ఎందుకు అభ్యంతరం చెప్తున్నామో దానిపైన విచారణలో పాల్గొంటే మరిన్ని విషయాలు కమిషన్ దృష్టికి తేవడానికి అవకాశం ఉంటుంది. ఆ రకంగా అవకాశం కల్పించాలని చెప్పి కమిషన్ వారిని కోరుతా ఉన్నాం. దీనికి తోడు ఇవాళ ప్రభుత్వం స్మార్ట్ మీటర్లు బిగించడానికి ఆల్రెడీ ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వినియోగదారుల యొక్క ప్రమేయం లేకుండా కానీ వారి పర్మిషన్ లేకుండా కానీ వాళ్ళు స్మార్ట్ మీటర్స్ బిగించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. తద్వారా వినియోగదారులపైన వేల కోట్ల రూపాయల భారాన్ని మోపుతా ఉన్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలో లేనప్పుడు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వారు కూడా మాతో పాటు స్మార్ట్ మీటర్లు వ్యతిరేకించారు. ఇవాళ అధికారం వచ్చిన తర్వాత మళ్ళీ స్మార్ట్ మీటర్లు బిగించడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మరో 7,000 కోట్ల రూపాయల భారాన్ని విద్యుత్ వినియోగదారులపైన మోపుతా ఉన్నారు. దీన్ని తీవ్రంగా తప్పుపడుతూ ఉన్నాం, ఖండిస్తూ ఉన్నాం. అన్నిటికంటే ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ప్రచారంలో మేము అధికారానికి వస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ కరెంటు ఛార్జీలు పెంచబోము, పైగా తగ్గించడానికి ప్రయత్నం చేస్తామన్నారు. కానీ ఇవాళ ఏకబిగిన 6,072 కోట్లు ప్లస్ 11,820 కోట్లు, దాదాపు 18,000 కోట్ల రూపాయల భారాన్ని ఇవాళ విద్యుత్ వినియోగదారులపైన ఒకే సందర్భంలో మోపబోతూ ఉన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఇంత పెద్ద ఎత్తున ఏనాడు కూడా భారాలు మోపలేదు. కాబట్టి ప్రభుత్వం పట్ల తీవ్రమైన అసంతృప్తి పెరిగే అవకాశం ఉంది. విద్యుత్ వినియోగదారులందరూ కూడా రోడ్డెక్కే పరిస్థితులు వస్తూ ఉన్నాయి. వామపక్ష పార్టీల తరఫున మేము ఖండిస్తూ ఉన్నాం. ఈ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సందర్భంలో రేపు 19వ తేదీ నాడు విజయవాడ నగరంలో భారీ ఎత్తున నిరసన కార్యక్రమాన్ని చేపట్టబోతా ఉన్నాం. అదేవిధంగా 20వ తేదీ నుండి 30వ తేదీ వరకు 26 జిల్లాల్లో కూడా సభలు, సమావేశాలు, సదస్సుల ద్వారా, రౌండ్ టేబుల్ సమావేశాల ద్వారా ప్రజల్ని చైతన్యపరచడానికి కూడా వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్గా ఉండి ఎమ్మెల్యే కనుమూరి రఘురామకృష్ణంరాజు త్రిపులార్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కుర్చీకి నిండుదనం తెచ్చారంటూ త్రిపులార్కి సీఎం చంద్రబాబు కితాబిచ్చారు. తెలుగువారి సొంతమైన పంచకట్టుతో తెలుగు బిడ్డల సభకి వచ్చారని త్రిపులార్ని సీఎం చంద్రబాబు ప్రశంసలతో ముంచెత్తారు. ఎన్నికైన సంగతి మీ అందరికీ తెలుసు. రఘురామకృష్ణరాజు గారు సభాపతిగా ఏకగ్రీవంగా ఎన్నికైనందుకు నాకు మీ అందరికీ కూడా సంతోషమే. నాకు మరీ సంతోషం ఏంటంటే అతనికి మాకు చాలా సంవత్సరాలుగా కలిసి ఉన్నాం, ఫ్రెండ్లీగా, ఇప్పుడు కూడా నవ్విస్తూ ఉండే వ్యక్తి. అటువంటి వ్యక్తి ఇక్కడ డిప్యూటీ స్పీకర్గా రావడం మనందరికీ ఉల్లాసంగా ఉంటుంది. ఇంకా అతను సీట్లో ఉంటే రఘురామకృష్ణరాజు గారు నాకు చిరకాల మిత్రులని చెప్పాను నేను. రాజుగారు 14th మే 62వ నాడు సంవత్సరంలో విజయవాడలోనే జన్మించారు. ఇక్కడే వీరు సూర్యనారాయణ రాజు గారు అన్నపూర్ణ దంపతులకు జన్మించారు.
వీరు మా విశాఖపట్నం ఆంధ్ర యూనివర్సిటీలో చదువుకున్నారు. పోస్ట్ గ్రాడ్యుయేట్ పట్టా పొందారు. అలాగే ప్రముఖ పారిశ్రామికవేత్త, మీ అందరికీ తెలిసిన విషయం కొత్త ఏం కాదు. వేల మందికి ఉద్యోగ అవకాశాలు కూడా పారిశ్రామికవేత్తగా కల్పించిన వ్యక్తి. తర్వాత వీరి తాతగారు అయినటువంటి జిఎస్ రాజు గారు ఆంధ్రప్రదేశ్ శాసన మండలికి డిప్యూటీ చైర్మన్గా పనిచేశారు. తొలి ఫస్ట్ డిప్యూటీ చైర్మన్గా తాతగారు పనిచేశారు. అంటే కొత్తగా రాజకీయాలు అవి కాదు, ఫస్ట్ నుంచి కూడా. వీరు చాలా ప్రదేశాల్లో, అంటే మేము ఎక్కువ కాలం నుంచి కలిసి ఉంటున్నాం కాబట్టి తెలుసు నాకు, ఈ ప్రాంతం ఆ ప్రాంతం లేదు, ఎక్కడ హెల్త్ క్యాంప్స్ కానివ్వండి, బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ కానివ్వండి, ఐ క్యాంప్స్ కానివ్వండి, వారి చేతుల మీదకి ఎన్నో కార్యక్రమాలు చేశారు. ఎవరైనా కార్యక్రమాలు చేస్తున్నప్పుడు కూడా వారికి సంబంధం లేకపోయినా అతను ఇన్వాల్వ్ అయ్యి ఆ కార్యక్రమాలు విజయవంతం చేయడం కోసం కూడా ప్రయత్నం చేసే సందర్భాలు నాకు తెలుసు. నేను ఎందుకు చెప్తానంటే అటువంటి స్వభావం కలిగిన వ్యక్తులని. తర్వాత రాజకీయాలు కూడా కొత్త ఏం కాదు. 2019 సంవత్సరంలో నరసాపురం లోక్సభ నియోజకవర్గం నుంచి మొదటిసారిగా లోక్సభ సభ్యులుగా ఎన్నికయ్యారు. ఆ విషయం కూడా మీ అందరికి తెలిసిందే. అతన్ని ప్రత్యేకంగా పరిచయం చేయవలసిన లేదు. గత 5 సంవత్సరాలు టీవీలో చూస్తూ ఉన్నాం కదా మనం. ప్రత్యేకంగా పరిచయం చేయవలసిన వ్యక్తి ఏం కాదు. ఈ రాష్ట్రంలో మారుమూల గ్రామాల గురించి అడిగినా రాజుగారి నుంచి చెప్పే పరిస్థితి ఉంది. అది ఏ ప్రోగ్రాం అండి? రచ్చబండ గారు. రచ్చబండలో కార్యక్రమం ద్వారా బాగా ఫేమస్ అయిపోయారు అతను. తర్వాత వీరు పలు లోక్సభ స్టాండింగ్ కమిటీల్లో సభ్యులుగా ఉన్నారు. 20-24 సంవత్సరంలో వీరు ముందు శాసనసభ నియోజకవర్గం నుంచి సభ్యునిగా ఎన్నికయ్యారు. చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో మొన్న ఎన్నికలు గెలవడం జరిగింది. మరి ఇదేవిధంగా చెప్పాను, రచ్చబండ మరియు ఇతర కార్యక్రమాల ద్వారా సామాన్య ప్రజలకు కూడా బాగా పరిచయమైన వ్యక్తి. అటువంటి వ్యక్తి ఇక్కడ డిప్యూటీ స్పీకర్గా పనిచేయడం మనందరికీ కూడా ఆనందదాయకం. మరి చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో రాజుగారు ఇంకా బ్రహ్మాండంగా పనిచేసి చిరస్థాయిగా మీ పేరు ఉండిపోయే విధంగా పనిచేసే అవకాశాన్ని భగవంతుడు మీకు ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటూ మీకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను సార్. బాబు గారు, కళ్యాణ్ గారు, మనోహర్ గారు, ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ఉత్తీర్ణత శాతం పెంపునకే మంత్రి నారాయణ సూచనలు చేశారు. ఇంటర్ తరగతుల నిర్వహణ ఎలా ఉండాలి, విద్యార్థుల్ని ఎలా చదివించాలి, సబ్జెక్టుల వారీగా తీసుకోవాల్సిన ప్రాధాన్యత అంశాలపై సూచనలు చేశారు మంత్రి నారాయణ. ఇంటర్మీడియట్ బోర్డు కమిషనర్ కృతికా శుక్లా వినతి మేరకు ప్రభుత్వ జూనియర్ కళాశాల అధ్యాపకులకి వర్క్షాప్లో పాల్గొని సూచనలు చేశారు. నగరపాలక సంస్థలో ఈరోజు సేవా కార్యక్రమాలు జరిగాయి. కార్పొరేషన్ సిబ్బంది ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. నగర కమిషనర్ పి శ్రీనివాసులు ముఖ్య అతిథిగా హాజరై మెడికల్ క్యాంపుని ప్రారంభించడం జరిగింది. అవసరమైన వారికి ఉచితంగా మందులు కూడా అందజేశారు. కార్పొరేషన్ సిబ్బంది ఆరోగ్యం కోసం నిరంతరం వైద్య శిబిరాలు కొనసాగిస్తామని కమిషనర్ వెల్లడించారు. విధి నిర్వహణలో నిత్యం బిజీగా ఉండే ఉద్యోగులు వారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలని సూచించారు. మన గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో ఈరోజు వరల్డ్ డయాబెటీస్ డే. ఈ సందర్భంగా గుంటూరులో ఉన్నటువంటి డాక్టర్ పద్మావతి గారి యొక్క నేతృత్వంలో
కృష్ణమూర్తి గారు వీరందరి చొరవతోటి సిటీ డయాబెటిక్ ఫెడరేషన్ యొక్క ఆధ్వర్యంలో ఇక్కడ మన జిఎంసి ప్రెమిసెస్లో డయాబెటీస్ అండ్ బీపీ దీనికి సంబంధించినటువంటి స్క్రీనింగ్ టెస్ట్ కండక్ట్ చేయడానికి ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. దీనిలో పబ్లికే కాకుండా మరి ఈరోజు మధ్యాహ్నం నుంచి మనము ఎక్స్క్లూజివ్లీ శానిటేషన్ వర్కర్స్కి ఒక గ్రీవెన్స్ డే కండక్ట్ చేస్తున్నాం. సో వాళ్ళు కూడా వస్తారు ఇక్కడికి. మీ అందరికి తెలుసు శానిటేషన్కి సంబంధించినటువంటి వర్కర్స్ అందరూ కూడా మరి ఎర్లీ మార్నింగ్ ఎవ్వరు లేవకుండా ముందు వాళ్ళే వెళ్ళిపోయి మరి శానిటేషన్ సంబంధించిన వర్క్స్ చేసుకుంటూ తర్వాత ఈవినింగ్ టైంలో చేసుకుంటూ చాలా బిజీగా ఉండేటటువంటి లైఫ్లో ఉంటారు వాళ్ళు. పర్టికులర్గా వాళ్ళు వెళ్ళి హాస్పిటల్స్కి వెళ్ళి వాళ్ళకి బీపీ ఉందా, షుగర్ ఉందా చేయించుకోలేని పరిస్థితులు కూడా ఉంటారు. అందుకని ఈ అవకాశాన్ని ఈరోజు ఉపయోగించుకుంటున్నారు వాళ్ళు. అదే మాదిరిగా మేము గత 3 నెలల నుంచి కూడా శానిటేషన్ సిబ్బందికి ప్రత్యేకంగా హెల్త్ క్యాంప్స్ కొన్ని కండక్ట్ చేయడం జరిగింది. తర్వాత రాబోయే రోజుల్లో కూడా మనకి యూపీహెచ్ఎస్ 27 యూపీహెచ్ఎస్ ఉన్నాయి, వాళ్ళ ఆధ్వర్యంలో కూడా ఎవ్రీ మంత్ హెల్త్ క్యాంప్స్ శానిటేషన్ వర్కర్స్కి టేకప్ చేస్తాం. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఈ అవకాశాన్ని మన జిఎంసీ స్టాఫ్ ప్లస్ శానిటేషన్ సిబ్బందితో పాటు జనరల్ పబ్లిక్ కూడా ఈరోజు ఈ స్క్రీనింగ్ టెస్ట్కి అవకాశం ఇచ్చారు కాబట్టి దాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతూ, ఏమైనా వాళ్ళు డిటెక్ట్ చేస్తే దానికి ప్రికాషనరీ మెజర్స్ తీసుకోవడానికి ఉపయోగపడుతుంది స్క్రీనింగ్ టెస్ట్. కాబట్టి వాళ్ళందరికీ కూడా ఉపయోగించుకోవాలని కోరుకుంటూ ప్రత్యేకంగా మరి ఈ అరేంజ్మెంట్ చేసినటువంటి వీళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఏటీ అగ్రహారం జీకేఆర్ హైస్కూల్లో జాతీయ బాలల దినోత్సవ వేడుకలు ఉత్సాహంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ డీఈఓ వెంకటేశ్వర్లు, శ్రీమేధ విద్యా సంస్థల అధినేత నందకిషోర్, డాక్టర్ రవి, జీకేఆర్ హైస్కూల్ డైరెక్టర్ గువ్వల జనార్దన్ రెడ్డి, ప్రిన్సిపల్ సుశీల తదితరులు పాల్గొన్నారు. జవహర్లాల్ నెహ్రూ జీవితం భావితరాలకి స్ఫూర్తిదాయకమని ఈ సందర్భంగా అతిథులు తెలియజేశారు. నెహ్రూకి చిన్నపిల్లలంటే ఎంతో ఇష్టమని చెప్పారు. అన్ని రంగాల్లో భారతదేశాన్ని అగ్రగామిగా నిలపడంలో జవహర్లాల్ నెహ్రూ పాత్ర ఎంతో ఉందని ఈ సందర్భంగా తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థులచే నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఎంతగానో అలరించాయి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి విపక్ష వైఎస్ఆర్సీపీ లక్ష్యంగా ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మరొకసారి విమర్శల బాణాలు ఎక్కువ. వైఎస్ఆర్సీపీ ఆ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీరు ఆడలేక మద్దెల ఓడ అన్నట్లుగా ఉందని విమర్శ. వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలపై కేసులు, వరుస అరెస్టుల నేపథ్యంలో ఇటీవల తనని క్షమించాలంటూ వీడియో విడుదల చేసిన నటి శ్రీరెడ్డి. మరొక 11,820 కోట్ల విద్యుత్ సర్దుబాటు ఛార్జీల పెంపుపై ఏపీఆర్సీ విధించిన అభ్యంతరాల గడువుని నవంబర్ 19 నుంచి నవంబర్ నెలాఖరు వరకు పొడిగించాలంటూ ఆందోళన వ్యక్తం చేసిన సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.